క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలకు ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొక మారు ఇలాగా యూట్యూబ్ ద్వారా ప్రభు యొక్క ప్రేమను, ఆయన దయను, ఆయన మంచితనాన్ని మీతో పంచుకొనటానికి పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి నేను ఎంతగానో ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. గత 2-3 దినాలుగా యూట్యూబ్లో జరుగుతున్న కొన్ని విషయాల్లో దేవుడు నాకు ఇచ్చిన భారాన్ని బట్టి నేను కూడా కొన్ని మాటలు మీతో పంచుకోవాలని, ప్రభు నా హృదయంలో పెట్టిన భారాన్ని మీకు తెలియచేయాలన్న ఉద్దేశంతో ఇలాగ ముందుకు రావటం జరిగింది. వీడియో ద్వారా రావాలనుకున్నాను, కానీ నాకున్న ఫోన్లో క్వాలిటీ తక్కువగా ఉండటం వల్ల ఆడియో ద్వారా ఈ యొక్క మాటలు మీతో పంచుకోవాలని నేను ముందుకు వచ్చాను. పిల్లరా, ఎందుకంటే చాలా విషయాలు మరి జరుగుతూ వస్తున్నాయి. ముఖ్యంగా విజయ్ ప్రసాద్ రెడ్డి గారు గత 3 దినాల క్రితము ఆయన చేసిన ఒక స్టూడియోలో జరిగిన ఒక సంభాషణలో ఆయన పలికిన మాటలు క్రైస్తవ లోకంలో కొంత గలిబిలికి కారణం అవటం వల్ల 2 వర్గాలుగా మరి చీలిపోయి, కొంతమంది విజయ్ ప్రసాద్ రెడ్డి గారి పక్షంగా, మరో కొంతమంది ఆయన చెప్పినది తప్పు అని కొంతమంది 2 గ్రూపులుగా చీలిపోయి, ఎవరికి తోసినట్లుగా వారు, ఎవరి అనుచరులు వారికి ఇష్టం వచ్చినట్లుగా వారు మరి మాట్లాడుకోవటం జరుగుతుంది. కనుక ఆ విషయాల పట్ల పెద్దవాళ్ళైన మీరు బాగానే ఉన్నారు, కానీ చిన్నలైన వారు, ఇప్పుడే వాక్యంలో ఎదుగుతున్నవారు, ప్రభు ప్రేమను తెలుసుకున్నవారు చాలా గలిబిలవుతున్నారు. కాబట్టి ఆ విషయాల పట్ల ఒక అవగాహనలోకి రావాలని, ఆ మాటలు కొంత అనుభవపూర్వకంగా అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయాలన్న ఉద్దేశంతో ఈ మాటలు మీకు తెలియచేయటానికి నేను ముందుకు వచ్చిన ప్రియులారా. ఎందుకంటే నేను ఈ విషయం పైన జరుగుతున్న అన్ని వీడియోల్ని దాదాపుగా నేను వింటూ వస్తున్నాను. జరుగుతున్న ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా నేను పరిశోధన చేసి, నాకున్న అనుభవాన్ని బట్టి నేను మీకు ఈ విషయాలు పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. నేను కూడా దేవుని యొక్క వాక్యంలో కొంత అనుభవం కలిగిన వాడినే. 1997లో యేసుక్రీస్తుని నా స్వరక్షకుడికి అంగీకరించాను. ఒక 10 సంవత్సరాలు ఒక సేవకుని దగ్గర ఉండి దేవుని యొక్క వాక్యాన్ని నేను నేర్చుకున్నాను. తర్వాత క్రైస్తవ లోకంలో జరుగుతున్న ఇన్ని రకాలైన సిద్ధాంతాలు ఎందుకున్నాయి, ఇన్ని రకాలైన బోధలు మరి పాస్టర్ల మధ్యలో ఎందుకు జరుగుతూ ఉన్నాయి, సరైన వాక్యాన్ని మనం ఏ విధంగా వినాలి, ఏ విధంగా వాక్యానుసారంగా జీవించాలనే పరిశోధనలో నేను దాదాపు ఒక 15 ఏళ్ళు దేవుని యొక్క వాక్యంలో ఉన్న లోతులు తెలుసుకోవటానికి పరిశుద్ధాత్మ దేవుడు నాకు కృప చూపించాడు. గనుక ఇప్పుడు ఎవరైతే మీరు వింటున్నారో వారితో పాటు దేవుడు కృపను బట్టి నాకు కూడా కొంత వాక్య అవగాహన ఉంది. కాబట్టి నాకున్న అనుభవాన్ని సామాన్యమైన క్రైస్తవులకు వినిపించాలన్న ఒక ఉద్దేశంతో మీ ముందుకి తీసుకురావటం జరిగింది. కాబట్టి ఈ మాటలు దయతో చాలా జాగ్రత్తగా మీరు వినాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను. నేను ఎవరికి సంబంధించిన వ్యక్తిని కాదు, ఇటు విజయ్ ప్రసాద్ రెడ్డి గారికి సంబంధించి కానీ, లేక ఆయన వ్యతిరేకించే వర్గానికి కానీ ఎవరికి సంబంధించిన వ్యక్తిని కాదు. నేను కేవలము వాక్యాన్ని ప్రేమించి, దేవుని ప్రేమను తెలుసుకొని, యథార్థ హృదయముతో ప్రభువుని వెంబడిస్తూ, ఎవరైతే వాక్య దాహము కలిగి యేసు ప్రభు కొరకు జీవించాలని ఆశపడుతున్నారో వారికి మార్గాన్ని చూపించడానికి ముందుకు వెళ్ళే ఒక చిన్న విశ్వాసిని. నేను ప్రభుని ఎరిగి దాదాపు 24 సంవత్సరాలు అయినప్పటికీ, 27 ఏళ్ళు అయినప్పటికీ కూడా ఒక చిన్న సంఘం ఉండటం వల్ల నేను మీ ముందుకు రాలేకపోయాను. విచిత్రం ఏంటంటే, యూట్యూబ్లో కనపడి వాక్యం చెప్పలేని వారందరూ కూడా వాక్యం తెలియని వారు కాదండి. నాకు తెలిసినంత వరకు మీకు ఇంకా ఎంతో లోతైన వాక్యాలు తెలిసిన వారు ఇంకా మరుగై చేయబడ్డారు. ఎందుకంటే వారు సమాజంలో రావటానికి పెద్ద ఇష్టపడరు. వారికి ఎంత వాక్య జ్ఞానం ఉన్నప్పటికీ వారు ప్రభు మాత్రమే గనపరచాలన్న ఉద్దేశంతో వారు చాలా రహస్యంగానే ప్రభు పనిచేయడానికి ఇష్టపడుతున్నారు. మరి ఇటీవల ఉన్న పరిస్థితులను బట్టి మతోన్మాదులు దేవుని యొక్క వాక్యం మీద దాడి చేస్తున్న పరిస్థితుల్లో మరి దేవుని పక్షంగా నిలబడి ఎంతోమందికి సమాధానం చెబుతూ, కొంతమంది వారి సమయాన్ని హెచ్చించి వారి ఎదుట నిలబడటం వల్ల కొన్ని ఛానళ్ళకి ప్రజలు ఆకర్షితులయ్యారు. యవనస్తులైన వారు వారి మీద ఆధారపడి వారు చెబుతున్న మాటలను బట్టి వారు ముందుకు వెళ్ళటం జరుగుతుంది. కాబట్టి ఆ మాటలు ఈరోజు వారిలో వారికే గలిబీలు వచ్చేసి ఒకరినొకరు నమ్మక ఒకరినొకరు దూషించుకునే పరిస్థితుల్లోకి వస్తుంది. కాబట్టి
అలాంటి సమయంలో సామాన్యులు అడుగుతున్న ప్రశ్న నన్ను కూడా అడిగింది ఏంటంటే, అన్నా మేము ఎవరిని వెంబడించాలి, ఎవరి మాటలు మేము తీసుకోవాలి? మరి విజయప్రసాద్ రెడ్డి గారు పలానా విషయంలో పలానా మాట అన్నారు, వారన్న మాటను పట్టుకొని వేరే వారు క్రైస్తవుల్లో ఉన్న ఒక గ్రూపు వారు దాన్ని తప్పని చెప్పి చాలా వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు. మేము ఎవరిని వెంబడించాలి అని ఒక గందరగోళమైన వాతావరణంలోకి వెళుతున్నప్పుడు నా వంతుగా నేను ఏదన్నా కొన్ని మాటలు చెప్పాలన్న ఉద్దేశంతో మీ ముందుకు రావడం జరుగుతుంది ప్రియులారా. మరి విజయప్రసాద్ రెడ్డి గారిని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే క్రైస్తవ లోకానికి ఆయన అందరికీ తెలిసిన వాడే. తప్పుడు బోధల మీద ఆయన పోరాటం చేస్తూ అనేక మందిని మరి సత్య మార్గంలో నడిపించడానికి తన వంతు తను ప్రయాసపడుతూ ఉన్నాడు. ఇటీవల కాంతి గారికి తను ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన చెప్పిన మాట మరి వైరల్గా మారిపోయింది. అదేంటంటే జై శ్రీరామ్ అనే పదాన్ని పట్టుకొని ఒక క్రైస్తవుడు, ఒక సేవకుడై ఉండి సంఘానికి మాదిరికరంగా ఉండాల్సిన వ్యక్తి అన్య దేవతల నామాన్ని ఉచ్చరించడం ఏంటి అని చెప్పేసి చాలామంది అభ్యంతరపడ్డారు, చాలామంది నొచ్చుకున్నారు, చాలామంది ఆశ్చర్యపోయారు. దీని విషయమై చాలామంది డిబేట్స్ పెట్టి వారు మాట్లాడుతూ జరుగుతుంది. నేను కూడా ఆ విషయాలు నేను విన్నప్పుడు జై శ్రీరామ్ అని ఆయన మాట్లాడిన మాటని జ్ఞాపకం చేసుకుంటే ప్రియులరా, నిజంగా తన హృదయంలో ఏమీ లేవు. ఆయన యేసు ప్రభు కొరకే జీవించే వ్యక్తి మనకు తెలుసు. తర్వాత ఆయన కూడా చెప్పాడు, ఇదేమి డిబేట్ కాదు, యేసుక్రీస్తు దేవుడా రాముడు దేవుడా అనే విషయానికి వస్తే నేను చెప్పేవాడినే. ఆయన్ని నన్ను ప్రేమించి ప్రైజ్ లార్డ్ అని కాంతి గారు చెప్పారు కనుక నేను కూడా ఆయన్ని ప్రేమించి ఆయనకి ఇష్టమైన దైవాన్ని పేరుని చెప్పానే తప్ప నా హృదయంలో అంతకు మించి ఏమీ లేదు అని ఆయన చెప్పాడు. నిజమే, ఆయన హృదయంలో ఏమీ లేదన్న సంగతి మనకు తెలుసు. ఆయన మనసులో ఏదో పెట్టుకొని మాట్లాడలేదన్న సంగతి కూడా మనకు తెలుసు. ఆ విషయాన్ని అలా ఉంచేసి ఎవరైతే ఆయన వ్యతిరేకిస్తూ పాస్టర్ అయి ఉండి అన్య దేవతల పేర్లు ఈ విధంగా ఉచ్చరించవచ్చా అని డిబేట్ పెట్టేవారు అది ఒక చిన్న విషయంగా తీసుకొని ఆయనకి జ్ఞాపకం చేసి, అయా కొంతమంది క్రైస్తవులైన వారు మీరు పలానా పేరును ఉచ్చరించడం వల్ల వారు నొచ్చుకున్నారు, కాబట్టి మీరు హిందువుల మనోభావాలు కాపాడటానికి లేక క్రాంతి గారిని సంతోషపెట్టడానికి మీరు ఏ పదాన్ని అయితే వాడారో అది క్రైస్తవులుగా మారిన వారు, కొత్తగా ప్రభుని ఎరిగిన వారు కొంత నొచ్చుకుంటున్నారు కనుక దాని విషయం మీరు ఏదైనా సారీ చెప్పి ఎవరిని ఇస్తే బాగుండని ఆయన కలిసి కానీ ఫోన్ల ద్వారా కానీ మాట్లాడుంటే బాగుండేది. వీరు లైవ్లు పెట్టేసి అది చాలా పెద్ద ఘోర పాపమైనట్లు, అది చాలా పెద్ద తప్పైనట్లుగా వారు మాట్లాడటం వల్ల ఇప్పుడు విజయప్రసాద్ రెడ్డి గారు కూడా లైవ్ పెట్టేసి దాన్ని సమర్థించుకోవటానికి నేను మాట్లాడింది ఎంత మాత్రం తప్పు కాదు, ఎవరైతే ఇది తప్పు అంటున్నారో వారే క్రైస్తవ మతోన్మాదులు, అంటే క్రైస్తవుల్లో కూడా మతోన్మాదులు ఉన్నారు అని మరి విజయప్రసాద్ రెడ్డి గారు కూడా మాట్లాడటం విన్నప్పుడు చాలా బాధ వేసింది. ఎందుకంటే మనల్ని మనమే ఈ విధంగా మాట్లాడుకొని మనల్ని మనమే ఒకరినొకరు విమర్శించుకుంటే ప్రియులారా, యేసుప్రభువు వారు చెప్పిన మాట ఏంటంటే తనకు తానుగా ఏర్పడిన ఏ రాజ్యము వర్ధిల్లదు. ఈ మాటలు బాగా వినాలి. యేసుప్రభువు వారు మాట్లాడుతూ అన్నాడు, తనకు తాను ఏర్పడిన ఏ ఇల్లు వర్ధిల్లదు, తానుకు తానుగా ఏర్పడిన ఏ రాజ్యము కూడా వర్ధిల్లదు. మరి ఈరోజు విమర్శించుకుంటున్న క్రైస్తవ స్నేహితులారా, మనమందరం కూడా దేవుని రాజ్యాన్ని నిర్మించడానికి, దేవుని రాజ్యంలోనికి ప్రజల్ని నడిపించడానికి మరి ఉన్న మనమే ఈ రీతిగా ఒకరినొకరు ఈ విధంగా దూషించుకుంటూ దేశించుకుంటూ ఎవరికి సంబంధించిన లేఖనాల్ని వారు చూపించుకుంటూ ఈ విధంగా మాట్లాడుతూ ఉంటే మనకు తెలియకుండానే శత్రువుకి మనము టార్గెట్గా మారే ప్రమాదం ఉంది. మన బలహీనతలు పట్టుకొని శత్రువు మన మీద దాడి చేసే ప్రమాదం ఉంది. అంతేకాదు మన ఐక్యతను దెబ్బతీస్తానికి సాతాను చేస్తున్న కుట్రగా దీన్ని మీరందరూ కూడా ఎరగాల్సిందిగా ప్రభుపేట నేను మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి ఈరోజు నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, చాలామంది అనేకమైన విషయాలు మాట్లాడుతూ ఉన్నారు. విజయప్రసాద్ రెడ్డి గారిని ప్రేమించేవారు వారు యూట్యూబ్లో దాన్ని సమర్థిస్తూ ఆయన అలా మాట్లాడుతూ తప్పేమి కాదు అని చెప్పేవారు ఉన్నారు. మిగతా వారు లేదు అది తప్పే, ముమ్మాటికి తప్పే, ఆయన అన్యుల్లో కలిసిపోతున్నాడు, అన్యుల్ని ప్రేమిస్తున్నాడు, అన్యులకు దగ్గరైపోతున్నారని చెప్పేసి వేరే వాళ్ళు పెట్టి విజయప్రసాద్ రెడ్డి గారి గురించి అలా మాట్లాడటం కూడా తప్పే. కాబట్టి ఈరోజు నేనేం చెప్పదలుచుకుంటానంటే, బైబిలు తప్పు ఒప్పులకు సంబంధించింది కాదు. బాగా వినాలి. మన దృష్టిలో కొన్ని మనకు తప్పు అవ్వచ్చు,
కొన్ని మన దృష్టిలో మంచి అవ్వచ్చు, కానీ మన దృష్టిలో తప్పులు ఒప్పులు కాదు, కానీ దేవుని దృష్టిలో తప్ప ఒప్పు అనే దాన్ని మనం దేవుని కొలమానంలో మనం చూడాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దృష్టిలో మంచి అయినది దేవుని దృష్టిలో తప్పవచ్చు, దేవుని దృష్టిలో మంచి అయినది మన దృష్టిలో తప్పవచ్చు. కనుక మన జ్ఞానం ద్వారా కాకుండా దేవుని జ్ఞానము ద్వారా, దేవుని హృదయము ద్వారా ఈ విషయాలు మనం ఆలోచిస్తే మనకు మేలు కలుగుతుందని నేను ఖచ్చితంగా నమ్ముతూ ఉన్నాను. కాబట్టి యేసు ప్రభు చెప్పిన మాటను జ్ఞాపకం చేసుకుంటే, తనకు తానుగా ఏర్పడిన ఏ రాజ్యము కూడా వర్ధిల్లదు. కాబట్టి సిలువను మోసుకొని సువార్తను చెబుతూ అనేక జీవితాల్లో వెలుగును పంచుతున్న మీరు ఒకరినొకరు ఈ రీతిగా మరి దూషించుకోవటము, దేశించుకోవటము మంచి పరిణామం కాదు అని ఒక దైవ సేవకునిగా మిమ్మల్ని అందరినీ కూడా బతిమలాడుకుంటూ దయచేసి ఆలోచించాలని ప్రభుపేట మీ అందరికీ మనవి చేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏది మాట్లాడైనా సమర్థించుకోవటానికి వాక్యములో ఎన్నో సందర్భాలు ఉన్నాయండి. ఎన్నో సందర్భాలు మనం చూపించవచ్చు. ఫలానా మాట్లాడి ఇగో ఈ వాక్య సందర్భం అని కూడా చూపించవచ్చు. ఒకసారి నా దగ్గరకు ఒక సేవకుడు వచ్చాడు. నేను అప్పుడు కొత్తగా విశ్వాసిగా మారుతూ ఉన్నాను. ఒక 10 ఏళ్ళు ప్రభుని వెంబడిస్తూ ఉన్నాను. ఆయన తప్పుడు బోధకుడు, నాకు ఆ విషయం తెలియదు. కొంతమంది యవనస్తుల్ని గలిబిలి చేస్తున్నప్పుడు నేను ఇంట్లో ప్రార్థన పెట్టి ఆయన పిలిపించి, ఒక సేవకుడిని పిలిపించి, అయ్యా ఈయన యెహోవా సాక్షి అంట, యేసు ప్రభు దేవుడిగా నమ్మకూడదని చెప్తున్నాడు, అనేక మంది గలిబిలి చేస్తున్నాడు, యవన బిడ్డలందరూ కూడా ఈయన బోధకు ఆకర్షితులవుతున్నారు, కాబట్టి ఈయన చెబుతున్నది తప్పో ఒప్పు మాకు తెలియచేయండి అని నేను ఆయన్ని పిలిపించాను. మరొక సేవకుడిని కూడా పిలిపించినప్పుడు వాళ్ళిద్దరు కూడా చక్కగా మాట్లాడుకున్నారు. ఎవరైతే యేసుక్రీస్తు దైవత్వాన్ని నమ్మకుండా జీవిస్తున్నాడో ఆయన చివరికి వచ్చేలేక చాలా కోపానికి, ఉద్రేకానికి లోనైపోయి బాస్టెడ్ అనే మాట మాట్లాడాడండి. బాస్టెడ్ అని మాట్లాడేటప్పుడు అది చాలా పెద్ద బూతు మాట, చాలా బూతు మాట. మేమందరం కూడా ఏంటి నువ్వు బూతులు మాట్లాడుతున్నావు అంటే ఆ మాటను ఆయన బైబిల్లో చూపించాడండి. ఆ మాటను ఆయన హెబ్రీ పత్రికలో చూపించి ఆ పదాన్ని ఇంగ్లీష్లో చదివించినప్పుడు అది ఇంగ్లీష్లో బాస్టెడ్ అనే ఉంది. ఆ మాట హెబ్రీ పత్రికలో ఏమని రాయబడి ఉందంటే, కుమారులైన వారందరూ కూడా శిక్షలో పాలు పొందుతున్నారు, మీరు పొందని ఎడల దుర్బీజులే కానీ కుమారులు కాదు అని తెలుగు బైబిల్లో ఉంది. ఇంగ్లీష్లో చూసినట్లయితే ఆ దుర్బీజులు అనే పదము బాస్టెడ్ అని ఉందన్నమాట. అలాగా ఎవరికి వారు, అంటే నేను ఈ మాట ఎందుకు జ్ఞాపకం చేశానంటే, ఆయనకి దాదాపు 70 సంవత్సరాలు ఉంటాయి. ఈ మాట మాట్లాడవచ్చా మాట్లాడకూడదా అని తెలియకుండా బూతు మాట మాట్లాడి కూడా బైబిల్ చూపించి సమర్థించుకునే రోజుల్లో మనం ఉన్నాం. కాబట్టి బైబిల్లో ఏ సందర్భంలో రాయబడిన మాటలను తీసుకొని మన సందర్భానికి తగినట్లుగా అన్వయించుకోవటం అనేది చాలా అపాయకరము, చాలా ప్రమాదకరము. కాబట్టి ఒకవేళ ఏదైనా తప్పు జరిగితే ఆ తప్పుని గ్రహించి క్రైస్తవ లోకాన్ని క్షమాపణ అడిగి ప్రభు ప్రేమను బట్టి ముందుకు వెళ్ళటం మంచిది అని నేనందరికీ కూడా మీకు మనవి చేస్తూ ఉన్నాను. మరి విజయప్రసాద్ రెడ్డి గారు మాట్లాడిన విషయాలన్నీ కూడా మనం అందరం వింటూనే ఉన్నాం 3-4 రోజుల నుండి. ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఎదుటుగా నిలబడిన క్రాంతి గారు ప్రైజ్ లార్డ్ అని చెప్పాడు, ఈయన కూడా ప్రైజ్ లార్డ్ అని చెప్పాడు. ఆయన జై శ్రీరామ్ అని చెప్పినప్పుడు, స్నేహితుడా నన్ను ప్రేమించి నువ్వు ప్రైజ్ లార్డ్ చెప్పావు కనుక నా మనసులో ఏమీ లేదు, నీ కోసం నేను జై శ్రీరామ్ అంటున్నానని ఒక పదం వాడాడండి. ఆ పదం అంతటితో వదిలేస్తే బాగుండు, కానీ మన వాళ్ళు ఎందుకో పట్టుకున్నారు దాన్ని. మరి ఏ ఉద్దేశంతో పట్టుకున్నారో తెలియదు, కానీ దాని ద్వారా ఇప్పుడు గ్రూపులుగా మారిపోయి ఎవరిని వారు సమర్థించుకునే పరిస్థితుల్లోకి నేను వెళ్ళిపోయారు. మరి విజయప్రసాద్ రెడ్డి గారు మాట్లాడిన దానికి సమాధానం చెబుతూ మనందరికీ తెలిసిన వారే హనీ జాన్సన్ గారు, జాన్ కొయ్యా గారు, అలాగే అనిల్ గారు బెదర్ అనిల్ గారు, ఈ ముగ్గురు కూడా డిబేట్ పెట్టారు. ఆ డిబేట్లో చాలా విషయాలు చెప్పారు. ఆ పేరుని ఎందుకు ఉచ్చరించాలో, ఎందుకు ఉచ్చరించకూడదో, అలాంటి పరిస్థితుల్లోనికి ఎందుకు వెళ్ళాలో చాలా వివరణ కూడా వారు ఇచ్చారు. ఇచ్చినప్పుడు చాలామంది వారితో ఆన్లైన్లో మాట్లాడుతూ కొన్ని విషయాలు మాట్లాడినప్పుడు కొంతమంది నొచ్చుకున్నారు. అన్న అలా మాట్లాడకుండా ఉంటే బాగుండు, అంత పెద్ద సేవకుడై ఉండి అక్కడికి వెళ్ళి ప్రభువుని గనపరచకుండా ఏదో లోక సంబంధమైన వ్యక్తిగా అలా పలకటం మంచిది కాదని కొంతమంది ఖండించారు. ఇంకా కొంతమంది అయితే అనకూడదు, కానీ విజయప్రసాద్ రెడ్డి గారు పూర్తిగా చంద్రముఖిగా మారిపోయినట్లుగా, అదే సినిమా డైలాగులు చెప్పేసి పూర్తిగా అన్యుడిగా మారిపోతున్నాడేమో అనే భావాన్ని వారు వ్యక్తపరిచారు. ప్రియులారా,
మరి విజయప్రసాద్ రెడ్డి గారిని మనం ఎన్నో సంవత్సరాలు చూస్తున్నాము. ఆ మాట ఆయనకు వర్తించదు. ఎందుకంటే ఆయన ప్రభువుని వెంబడిస్తున్నారు, ప్రభు కొరకు జీవిస్తున్నాడు, ప్రభు కొరకు జీవించాలని ముందుకు వెళుతున్నారు. గతంలో ఆయన చెప్పిన వీడియోలన్నీ కూడా మనం చూసినప్పుడు మనకన్నీ కూడా అర్థమవుతాయి. అంతేకాదు కరుణాకర్ సుగుణా గారితో యేసు ప్రభు దేవుడా రాముడు దేవుడా అనే డిబేట్లో చాలా స్పష్టంగా చెప్పాడు, యేసు క్రీస్తే లోకరక్షకుడు, యేసుక్రీస్తు ద్వారానే మనకు రక్షణ వస్తుంది అని ఆయన ఖచ్చితంగా చాలా గొప్పగా చెప్పాడు. ఆ టైంలో కొత్తగా కరుణాకర్ వచ్చాడు కాబట్టి ఆ వీడియో చూస్తే విజయప్రసాద్ రెడ్డి గారు మాట్లాడిన మాటకి కరుణాకర్ ఎలా వణికిపోయాడో, ఎలా చెమటలు పట్టిపోయినాయో మనం ఆ డిబేట్లో మనం చూడగలం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, త్వరపడి ఏదో ఒక మాట అన్నారని మనం ఆ విధంగా మాట్లాడటం అనేది క్రైస్తవులమైన మనకు మంచిది కాదు. ఎందుకు చెప్తున్నాను అంటే, మనకు మనమే వేరైపోతే ఆ రాజ్యం వర్ధిల్లదు గనక, మనకు మనమే ఒకరినొకరు దేశించుకుంటే అది ఇంకా విపరీతమైన ధోరణికి వెళ్ళిపోయి సామాన్యమైన క్రైస్తవులు ఇబ్బంది పడతారు. కాబట్టి పెద్దలైన వారు, విజ్ఞులైన వారు, వాక్యాన్ని ప్రేమించేవారు, ప్రతినిధులుగా ఉన్నవారు మరి దయచేసి మీరు ఈ విషయంలో జోక్యం చేసుకొని ఒక మంచి మనసుతో సమాధానకరమైన వాతావరణంలో దీని గురించి మీరు డిస్కషన్ చేయాలని ప్రభుపేట మీకు తెలియచేస్తూ ఉన్నాను. అలాగే విజయప్రసాద్ రెడ్డి గారు కూడా ఈ విషయం గురించి ఆలోచించి, నేను హన్నులైన వారు, హైందవులైన వారు నొచ్చుకోకూడదని, మనం కూడా ఆ మతోన్మాదంతో ఉండకూడదని, నేను ఏదో లౌకికవాదిగా ప్రజాస్వామ్యాన్ని ప్రేమించేవారిగా నన్ను వలె నా పొరుగువాడిని ప్రేమించాలన్న ఉద్దేశంతో నేను ఆ మాట అన్నాను. అన్యులు నొచ్చుకుంటారేమోనని నేను మాట్లాడాను, కానీ నా సహోదరులైన క్రైస్తవులు నొచ్చుకున్నారు కనుక నా మాటల్లో, నా దృష్టిలో ఏది కూడా లేదు. నేను పెదాలతో మాత్రమే ఆ మాట నేను ఉచ్చరించాను. అయినా నా మాటను బట్టి క్రైస్తవ సోదరులో బలహీనులైన వారు ఒకవేళ నా మాటను బట్టి నొచ్చుకొని ఉంటే దయతో నన్ను క్షమించండి అని ఒక పెద్ద మనసుతో మరి విజయప్రసాద్ రెడ్డి అన్నగారు ఆ పదం వాడినట్లయితే ఇంత గలిబిలు ఉండేది కాదు. కానీ వారు కూడా అది తప్పు కాదు అన్నట్లుగా సమర్థించుకుంటూ లేఖనాల్లో నుండి ఎన్నో విషయాలు, దాదాపు రాత్రికాల సమయంలో నేను చూశాను, 3:20 3:30 లైవ్లో కూర్చొని అన్నిటికీ ఆయన సమాధానం చెప్పాడు. అలా మీరు చెప్పటం వల్ల అన్న నీ కింద ఉన్నవారు ఇంకా దాని విషయమే తప్పు లేదనుకొని ఇంకా ముందుకు వెళ్ళి క్రైస్తవ సమాజాన్ని ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లోనికి వెళ్తాయి కనుక దయచేసి పెద్దలైన మీరు ఆలోచించాల్సిందిగా నేను మీకు కూడా తెలియచేస్తూ ఉన్నాను. మీకు చెప్పేంతటోని కాదు, నాకంత జ్ఞానం కూడా లేదు. కానీ క్రైస్తవ సంఘంలో నేను కూడా ఒక సభ్యునిగా, క్రీస్తు దేహంలో నేను కూడా ఒక అవయవంగా, క్రైస్తవ లోకంలో జరుగుతున్న గలిబిలిలో నా వంతు నేను సమాధానకరమైన విషయాలు చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది కనుక నేను కూడా ఈ విషయాలు మీకు తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి మీరు మాట్లాడిన 3 మాటల్లో నాకు కూడా కొంచెం నేను ఇబ్బంది పడ్డాను. మొదటి మాట జై శ్రీరామ్ అని చెప్పిన మాట, సరే అన్న తన సహోదరుని సంపాదించుకోవటానికి ఆ మాట అన్నాళ్లే అనుకోని నేను అన్న తర్వాత, రెండో మాట క్రాంతి గారు మిమ్మల్ని అన్న మాట ఏంటంటే, మీరు మంచివారు కాదు, మీరు మంచివారి కాదు, మంచివానిగా నటిస్తున్నారు అని చెప్పాడు. ఎందుకంటే మిమ్మల్ని ఒక ఒత్తిడికి లోన్ చేయాలని మీరు అన్నారు. నేను మంచివాడిని కాదని నువ్వు చెప్పినంత మాత్రాన నేను మంచివాడిని కాకపోను, నేను మంచివాడినే, లేదు నా పొరపాటు ఏదైనా ఉంటే నాకు చూపించు, నేను సరి చేసుకుంటాను అని మీరు చెప్పారు. అది వినటానికి బాగుంది, మిమ్మల్ని వెంబడిస్తున్న వారికి కూడా బాగుంది. కానీ దేవుణ్ణి ప్రేమించేవారిగా మీరు అక్కడ ఏదైతే చెప్పాలి అని నేను అనుకుంటున్నాను అది నా ఇష్టం, అది మీ ఇష్టం కాదు. ఎందుకంటే మీరేమనుకున్నారు అది చెప్పాలి, కానీ నేనేమనుకున్నారు అది మీరు చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఆ సందర్భంలో క్రాంతి గారు మీరు చెప్పిన మాట నిజమే. యేసు ప్రభుని ఎరగక ముందు నేను మంచివాడిని కాదు, మీలాగే ఈ లోకంలో అన్య దేవతల్ని నేను కొలిసేవాడిని. పైకి ఎంతో నిష్ట కలిగిన భక్తుల్లాగా కనపడినప్పటికీ నా అంతరంగంలో మార్పు ఉండేది కాదు, నెమ్మది ఉండేది కాదు. యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత, నా పాపాలు ప్రభు దగ్గర ఒప్పుకున్న తర్వాత, ఆయన రక్తంలో కడగబడి ఇప్పుడు నేను నీతిమంతుడిగా తీర్చబడ్డాను. కాబట్టి నేను స్వతహాగా మంచివాణ్ణి కాదు, యేసుక్రీస్తు ద్వారా నేను మంచివాణిగా మార్చబడ్డానని మీరు చెప్పి ఉంటే చాలా అద్భుతంగా ఉండేది అనిపించిందన్న. నేను అనుకున్నదే చెప్తున్నాను. అలా చెప్పి ఉంటే నీ ప్రభువుని గణపరిచిన వారిగా ఉండేవారు. ఓహో, క్రైస్తవ లోకంలో ఒకడు మంచివాడు అవ్వాలి అంటే అది క్రీస్తు ద్వారా జరుగుతుంది అన్న శుభవార్త మీరు అన్యులకు అందించిన వారిగా ఉంటారేమోనని నేను అనుకున్నానన్నా. కానీ మీరు చెప్పింది తప్పు కాదు, కానీ ఇలా చెప్పుంటే
ఇంకా మీరు ప్రభువుని ఘనముగా గణపరిచిన వారుగా ఉండేవారని నేను అనుకుంటూ ఉన్నాను. ఇక మూడో మాట వచ్చేసినప్పటికీ, రాముడు దేవుడా యేసుక్రీస్తు దేవుడా అని చెప్పేసినప్పుడు మీరు అన్నారు, మీ తండ్రి మీకెంత గొప్పో మా నాన్న నాకంతే గొప్ప అని మీరు చెప్పారు. అది కూడా వినటానికి బాగానే ఉంది. ఎందుకంటే ఇప్పుడు క్రీస్తే దేవుడు అన్నారనుకోండి, వాళ్ళు అభ్యంతరపడతారు. లేదు రాముడే దేవుడు అన్నారనుకోండి, క్రైస్తవులు అభ్యంతరపడతారు అని చెప్పేసి మీ దేవుడు మీ తండ్రి నీకు గొప్ప, నా తండ్రి నాకు గొప్ప అని మీరు చెప్పారు. అప్పుడు ఏంటంటే వారి తండ్రి మన తండ్రి ఒకటే అనే భావంలోనికి వెళ్ళిపోతుంది. వారి తండ్రి ఈ తండ్రి ఒకటి ఎలా అవుతారన్నా? ఈయన సజీవుడు, సంఘం కొరకు తన ప్రాణం పెట్టినవాడు, సమాధి చేయబడి మూడో దినాన తిరిగి లేపబడి, ఇదిగో పరలోకమందును భూమి యందును నాకు సర్వాధికారం కలదు అని చెప్పి సవాలు చేసినవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అంతేకాదు నాలో పాపం ఉందని మీలో ఎవరు స్థాపించగలరు అని సవాలు చేసిన వారు. ఈ మాటలన్నీ కూడా మీ నోటి ద్వారా మేము విన్నామన్నా. మరి అలాంటి ప్రభువుని పట్టుకొని మీకు మీ తండ్రి ఎంత గొప్పవాడో నాకు నా తండ్రి అంతే గొప్పవాడు అంటము మరి ఎలాగో నాకు తెలియలేదు. బైబిల్ గ్రంథంలో చాలా క్లియర్గా ఉన్న మాట ఏంటంటే, మీరు నన్ను ఎవరితో సమానుడిగా చేయుదురు? మీరు నన్ను ఎవరితో సమానుడిగా చేస్తారు? మన ప్రభువుతో మనం ఎవ్వరముని కూడా సమానంగా చేయలేమన్నా. ఈయన సజీవుడు, ఈయన ఉన్నవాడు, అనువాడు. మిగతా వారు పురాణ కథల్లో ఒక పాత్రలు అన్న సంగతి మీకు తెలుసు. అయినప్పటికీ కూడా మరి వారిని సంతోషపెట్టడానికో లేక ఏ ఉద్దేశంతో మీరు అన్నారో అది మీ ఆలోచనకే నేను వదిలేస్తున్నానన్నా. నాలుగో విషయం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మీరు రాత్రికాల సమయంలో మాట్లాడుతూ చాలా సార్లు మీరు రిపీట్ చేసిన మాట ఏంటంటే, అన్నులైన వారు బ్రహ్మానందం గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, కీరవాణి గారు కానివ్వండి, ఇంకా చాలామంది వక్తలైన వారు యేసు ప్రభు గొప్పతనాన్ని గురించి వారు చెప్పినప్పుడు మన క్రైస్తవులందరూ చాలా సంతోషపడ్డారు, చాలా ఆనందపడ్డారు, యూట్యూబ్లో షేర్ చేసుకున్నారు అని మీరు చెప్పి, వారు మన దేవుణ్ణి పొగిడినప్పుడు మనం ఎంతో ఆనందించాం కదా. మనం ఒక్క మాట వారితో అన్నప్పుడు వారు కూడా ఆనందిస్తారు కదా, ఆ విషయాన్ని మీరు ఎందుకు గమనించట్లేదు అని మీరు మాట్లాడారు. ఇది నాకు కొంచెం అర్థం కాలేదన్నా. వారు యేసు ప్రభుని గణపరిచారు అంటే ఆయన గొప్పవాడు కాబట్టి, ఆయన ఆరాధ్య దైవం కాబట్టి, ఆయనలో ఏ పాపము లేదు కాబట్టి, ఆయన సర్వలోక మానవుల కొరకు సిలువలో రక్తము కార్చి ప్రాణం పెట్టాడు కాబట్టి, ఆయన ప్రపంచానికి చక్రవర్తి గారు కాబట్టి, ఆ విషయాన్ని కొంత గ్రహించిన వారై, ఆయన ప్రేమని వాళ్ళు అర్థం చేసుకున్న వారై కొన్ని విషయాలు వారు యేసు ప్రభు గురించి చెప్పారు కాబట్టి మనము ఆనందించాము, క్రైస్తవ లోకం కూడా ఆనందించింది. మరి మనము ఇతరుల గురించి గొప్పగా చెప్పటానికి వారు చేసిన ఘనకార్యాలు ఏమున్నాయన్నా? వారు చేసిన మంచి కార్యాలు ఏమున్నాయి? లోక కళ్యాణము కొరకు, మానవ మనుగడ కొరకు, మానవుల పట్ల వారు చేసిన ఏ మంచి కార్యాలు ఉన్నాయి? వారిని మనం ఏ విధంగా మరి వారిని గొప్ప చేసి వారిని పూజించే వారిని ఆనందపెట్టి వారిని మనం ఎలాగ ప్రభు దగ్గరికి నడిపించగలమన్నా? కాబట్టి మీరు మీకు సంబంధించిన వారు కాదు, మీరు క్రీస్తుకు సంబంధించిన వారు. మీకు తెలుసు, ఇగో మీరు మీ సొత్తు కాదు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుణ్ణి గణపరచండి అని బైబిల్ సెలవిస్తుంది కదా. కాబట్టి మీరు ఒక వ్యక్తిగా అక్కడికి వెళ్ళొచ్చు కానీ మీరు క్రీస్తుకు సంబంధించిన వారు కాబట్టి మీ యజమానికి ఇష్టమైనట్లుగా, మీ యజమానికి నచ్చినట్లుగా, మీ యజమాన్ని సంతోషపెట్టేటట్లుగా నీ మాటలు నా మాటలు ఉండాలి. కానీ మనల్ని మనం సంతోషపెట్టేవారుగా మన మాటలు ఉండకూడదన్నా. మీకు తెలుసు, మీకు తెలియంది కాదు. మీరు ఎప్పుడు కూడా ఎక్కువగా మాట్లాడే ఒక మాట ఏంటంటే, చాలా ఎక్కువ సార్లు మీ నోట నుంచి నేను విన్నాను ఆ మాట. అది గలతీ పత్రిక 1వ అధ్యాయాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే అక్కడ మీరు చెప్పిన మాట ఉంటుంది. ఒకసారి బైబిల్ నుంచి నేను ఆ మాట చదవటానికి ప్రయత్నం చేస్తాను. గలతీ పత్రిక 1వ అధ్యాయము 10వ వచనాన్ని నేను చదువుతున్నానన్న. గలతీ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనము. ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొన చూచుచున్నానా, దేవుని దయను సంపాదించుకొన చూచుచున్నానా? నేను దేవుని దయను సంపాదించుకొన చూచుచున్నానా, మనుషులను సంతోషపెట్టగోరుచున్నానా? నేను ఎప్పటికీ
మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసుడను కాకయే పోదును. నేను ఎప్పటికీ కూడా మనుషులను సంతోషపెట్టువాడనైతే ఇక నేను క్రీస్తు దాసుడను కాదు. మరి ఈ వాక్యాలు బోధించిన మీరు, ఈ వాక్యాలు తెలిసిన మీరే మనుషులను సంతోషపెట్టడానికి, మీ ఎదుటున్న వారిని ఆనందపరచటానికి, అన్యులైన వారిని మీ యొద్దకు ఆకర్షించటానికి మీరు ఆలోచించటం ఎంతవరకు న్యాయమో దయచేసి మీరు ఆలోచించాలని మీకు మనవి చేస్తున్నానన్న. నేను మిమ్మల్ని తప్పు పట్టాలని కాదు, మిమ్మల్ని ఏదో చూడు మీరు మాట్లాడింది తప్పు అని మీకు చూపించాలని కాదు, కానీ క్రైస్తవ లోకం అంతా కూడా గమనిస్తూ ఉంది. వారు మౌనంగా ఉంటే ఈ సమస్య ఉండేది కాదు. లేదా వారు రియాక్ట్ అవ్వకముందే అయ్యా నా మనసులో ఏది లేదో ఆ సంగతి మీకు కూడా తెలుసు, కాబట్టి నేనేదో క్రాంతి గారు అడిగారు కాబట్టి నేను ఆ మాటకు అలాగ చెప్పవలసి వచ్చిందే తప్ప నా మనసులో ఏమీ లేదు. ఒకవేళ క్రైస్తవులైన మీకు ఆ మాట బాధ కలిగించుంటే దయతో నన్ను క్షమించండి అని ఒక్క మాట మీరు చెప్పి ఉంటే ఈ సమస్య ఉండేది కాదన్నా. ఈరోజు మీరు దాన్ని సమర్థించుకుంటూ మాట్లాడటం, మీతో ఉన్నవారు సమర్థించుకుంటూ మాట్లాడటం వల్ల ఎదుటివారు మరి వారు చెప్పింది కూడా వారు సమర్థించుకుంటూ మాట్లాడటం వల్ల ఇది ఇంకా వివాదానికి లోనైపోతుందే తప్ప దీనికి ఒక పరిష్కారం రాదు. కాబట్టి దయతో మీరు ఆలకించవలసిందిగా ప్రభుపేట మీకు మనవి చేస్తూ ఉన్నాను. నిన్నటి దినాన మీరు లైవ్ మాట్లాడుతున్నప్పుడు కువైట్ నుంచి కూడా ఒక సోదరుడు మాట్లాడుతూ చాలాసేపు మీతో డిస్కషన్ చేసిన తర్వాత ఆయన మాట ఏంటంటే, అన్న అయితే మనం ఎక్కడికి వెళితే అక్కడ వారికి తగ్గట్లుగా మనం మారిపోవాలా అని నేను అడిగాడు. అంటే అన్యులకు అన్యుల్లాగా, క్రైస్తవులకు క్రైస్తవులాగా, ముస్లిమ్స్కి ముస్లిమ్స్ లాగా ఎక్కడికి వెళ్తే అలాగా మారిపోవాలా అన్నప్పుడు మీరు కొంత సమాధానం చెప్పారు. కానీ ఇవన్నీ కూడా మన పరిధికి సంబంధించినేనన్నా. అయితే దేవుని దృష్టిలో మనం ఎలాగుండాలని దేవుడు కోరుకుంటున్నాడో ఆ విషయాలు, 2 విషయాలు నాకు తెలిసిన మాటల్ని మీ దృష్టికి, క్రైస్తవ లోకం దృష్టికి తీసుకెళ్లాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఎవరైతే మీ చెప్పిన దాన్ని మాట్లాడుతూ మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ మాట్లాడుతున్నారో వారికిని, ఎవరైతే నీ పక్షంగా ఉండి మీరు చెప్పిన దాన్ని సమర్థిస్తూ పర్లేదు విజయప్రసాద్ అన్న ఏది మాట్లాడినా కూడా అది మంచిదే, ఆయన మంచి ఉద్దేశంతోనే మాట్లాడారని మిమ్మల్ని సమర్థిస్తూ ఎదుటివారిని క్రైస్తవ మత ఉన్మాదులు, క్రైస్తవులో కూడా మత పిచ్చి పట్టిన వారు ఉన్నారని మాట్లాడటం విన్నప్పుడు నాకు చాలా బాధ కలుగుతుందన్న. మీరందరూ కూడా ఒకప్పుడు కలిసి జీవించిన వారే, మీరందరూ కూడా ఒకప్పుడు క్రీస్తు పక్షంగా మీరు పోరాడిన వారే. నాకు తెలిసినంత వరకు కూడా మీరందరూ కూడా ఒక దగ్గర నుండి వచ్చిన వారే. విజయ్ కుమార్ గారు కానివ్వండి, అని జాన్సన్ గారు కానివ్వండి, జాన్ కొయ్యా గారు కానివ్వండి, మీరు కానివ్వండి, ఇంకా చాలామంది వీరందరూ కూడా మీరు ఒక దగ్గర నుండి వచ్చిన వారే. మీ మూలాలన్నీ కూడా ఒకటే. కానీ ఈరోజు మీరే వేరువేరుగా మాట్లాడి ఒకరినొకరు ఈ విధంగా దూషించుకోవటం వల్ల బలహీనమైన క్రైస్తవులు ఎవరిని వెంబడించాలో తెలియక గందరగోళానికి లోనవుతున్నారు. గనక మనల్ని మనం సమర్థించుకునే దానికంటే క్రీస్తు సంఘానికి జరుగుతున్న నష్టాన్ని గ్రహించిన వారమై మనల్ని మనం తగ్గించుకొని ముందుకు వెళ్తే మంచిది అని నేను జ్ఞాపకం చేస్తూ ఒక మాటను మీకు జ్ఞాపకం చేయాలని, ఇరు వర్గాలకి ఎవరైతే విజయప్రసాద్ రెడ్డి గారిని దూషిస్తున్నారో, ఆయన చెప్పినది తప్పని ప్రకటిస్తున్నారో వారికి, అలాగే విజయప్రసాద్ రెడ్డి గారు చెప్పింది మంచిదే, ఆయన మాట్లాడింది మంచిదే, మీరే తప్పుగా అర్థం చేసుకున్నారు, మీరు మత పిచ్చి పట్టిన వారు, క్రైస్తవ మత ఉన్మాదులు అని ఎవరైతే క్రైస్తవులైన వారిని తక్కువగా మాట్లాడుతూ సేవకులైన వారిని దూషిస్తున్నారో వారికి కూడా నేను జ్ఞాపకం చేస్తూ, మంచి చెడు, ఏది మంచి ఏది చెడు, విజయప్రసాద్ రెడ్డి గారు అలా అనవచ్చా అని అనేవారికి కానీ, ఆయన అన్నారనుకో మీరు ఆయన్ని ఈ విధంగా ట్రోల్ చేయొచ్చా అనే వారికి కూడా ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 30వ వచనాన్ని దయచేసి జ్ఞాపకం చేసుకుందాం. మనలో మంచి చెడు అనే దానికంటే పరిశుద్ధమైన బైబిల్ ఏం చెప్తుంది, దేవుడు ఏం చెప్తున్నాడు అనే విషయం మీద మనం దృష్టి కలిగినట్లయితే విజయప్రసాద్ రెడ్డి గారు చెప్పింది కరెక్టా కాదా, అనిజాన్స్ గారు చెప్పింది కరెక్టా కాదా, జాన్ కొయ్యా గారు చెప్పింది కరెక్టా కాదా, అనిల్ గారు చెప్పింది కరెక్టా కాదా, ఇవన్నీ కాదు. అసలు దేవుడు ఏం చెప్తున్నాడు, దేవుని వాక్యం ఏం చెప్తుంది, మన పరిధి ఏమిటి, ఏ పరిధిలో ఉండి మనం ఆయన మహిమపరచాలి అనేది దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 30వ వచనాన్ని నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. 31వ వచనము, కాబట్టి మీరు భోజనము చేసినను
పానము చేసినను మీరు ఏమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి. బాగా వినాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇక్కడ పౌలు గారి ద్వారా దేవుడు ఏం చెప్తున్నాడంటే, మీరు భోజనము చేసినను పానము చేసినను మీరు ఏమి చేసినా, ఈ మాట గుర్తుపెట్టుకోవాలి అందరూ కూడా, మీరు ఏమి చేసినా సమస్తమును దేవుని మహిమ కొరకు చెయ్యండి. విజయ్ అన్న, నేను సూటిగా మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు అన్న పదము ద్వారా దేవునికి మహిమ కలుగుతుందా? మీరు ఆ పదాన్ని దేవుని మహిమ కొరకే మీరు చేశారా? ఈ మాటని ఒకసారి మీరు ఆలోచించండి. ఇక్కడ అన్నాడు, మీరు భోజనము చేసినా, మీరు ఏదైనా తాగినా, మీరు ఏమి చేసినను సమస్తమును, రెండు మాటలు, మీరు ఏమి చేసినా సమస్తమును దేవుని మహిమ కొరకు చెయ్యండి. ఇది దేవుడు మనకు చెప్తున్న మాట. క్రైస్తవులైన వారు, క్రైస్తవ బోధలుగా పిలువబడుతున్న వారికి దేవుడు అన్నాడు, మీరు ఏమి చేసినా దానిలో దేవునికి మహిమ రావాలి. ఈరోజు క్రాంతి గారిని మీరు సంతోషపెట్టడానికో, లేక హైందవుల్లో ఉన్న కొంతమందిని మీరు సంతోషపెట్టడానికో, మీరు అన్న పదము ద్వారా వారికి సంతోషం కలుగుతుందేమో, లేక మీరు వారి దృష్టిలో మంచివారిగా పిలువబడతారేమో, దాని ద్వారా మీ యజమానుడైన దేవుడు గణపరచబడుతున్నాడా? నేను అన్న మాట ద్వారా దేవునికి మహిమ కలుగుతుందని నేను నమ్ముతున్నానని మీరు చెప్పగలిగితే ఇంకా మీరు ఎవరికి కూడా ఏ సమాధానం చెప్పాల్సిన అవసరం అయితే లేదన్నా. ఇక్కడ అన్నాడు, మీరు ఏమి చేసినా అంటే మన ద్వారానే దేవునికి మహిమ వెళ్తుంది. అన్ని జనులతో మాట్లాడేటప్పుడు అవకాశం అందరికి రాదు కదన్నా. మాలాంటి చిన్నవారికి ఆ దరిదాపులకి వెళ్ళే అవకాశం కూడా లేదు. దేవుడు మీకు ఒక అవకాశం ఇచ్చాడు. వారి ముందు మిమ్మల్ని కూర్చోబెట్టినప్పుడు మీ యజమానుడిని గణపరచాల్సిన బాధ్యత అది ఖచ్చితంగా మీ మీద ఉన్నది. మీరు బోధించిన మాటే కదా, నేను ఇప్పటికీ మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసుడను కాకయే పోదును. మరి మీరు క్రీస్తు దాసులుగా, క్రీస్తు రక్తము చేత కొనబడిన వారిగా, ఆయన సొత్తుగా చేయబడిన మీరు చేసిన పని ద్వారా, మీరన్న ఆ అన్య దేవతల ఉచ్చరణ ద్వారా దేవునికి మహిమ కలుగుతుందా లేదనేది ఆ కోణములో మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాలని మీకు నేను తెలియజేస్తున్నాను. ప్రేమతో మీరు ఏది మనసులో పెట్టుకొని చెప్పలేదు, అది అందరికీ తెలుసు. కానీ దాని ద్వారా దేవునికి మహిమ కలుగుతుందా? అన్నని సపోర్ట్ చేస్తూ అన్న చెప్పిందే రైటు అని పలుకుతున్నా మీరు కూడా ఆలోచించండి. దాని ద్వారా దేవునికి మహిమ వస్తే తప్పకుండా మీరు దాన్ని చేయండి. దాని ద్వారా దేవునికి మహిమ రాకపోతే దాని విషయంలో దయచేసి మీరు జాగ్రత్తగా ఉండాలి అని ప్రభుపేట ఒక స్నేహితుడిగా, మిమ్మల్ని ప్రేమించేవానిగా నేను మీకు తెలియచేస్తున్నానన్న. కాబట్టి ఇక్కడ అన్నాడు, మీరు చిన్న చిన్న విషయాలే, భోజనము దగ్గర తాగే దగ్గరే దేవుడు చూస్తున్నప్పుడు మనం పలికే దగ్గర దేవుడు చూడడా? కాబట్టి మీరు ఏమి చేసినా సమస్తమును ఆయన మహిమ కొరకు చేయండి. అలాగే విజయ్ ప్రసాద్ రెడ్డి చేసింది తప్పు, ఆయన అలా అనకూడదు అని యూట్యూబ్లో చెబుతున్న ప్రియ స్నేహితులారా, దైవ సేవకులారా, మరి మీరు చేస్తున్న దాన్ని బట్టి దేవునికి మహిమ వస్తుందా? ఆయన చేసిన దాన్ని మీరు తప్పని చెప్పటం వల్ల ఆయన దాన్ని సమర్థించుకోవటానికి మరొక వర్గమైన క్రైస్తవులను మతోన్మాదులు అనే పరిస్థితికి ఈరోజు వచ్చింది అంటే అది ఎంత భయంకరమైంది ప్రియమైన దేవుని బిడ్డలారా. అన్యులైన వారు ముఖ్యంగా క్రైస్తవులను తప్పుపడుతూ క్రైస్తత్వాన్ని తెలుగు రాష్ట్రాల్లో ఇబ్బంది పడుతున్న వారికి మనమే వారి చేతికి ఆయుధం ఇచ్చిన వారికి అయిపోతాం కదా. మన సహోదరులు ఏదన్నా తప్పులో చిక్కితే మనం కూడా దాని ద్వారా శోధించబడతామేమోనని సాత్వికమైన మనసుతో అటు వాడిని మరలా మార్గంలోకి తీసుకురావాల్సిన బాధ్యత మన మీద ఉంది కదా. అలా కాకుండా మనకి నచ్చినట్లుగా దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఆయన చెప్పినది తప్పు కాదని ఎవరు మనము, కానీ ఆయన ఆ ఉద్దేశంతో అనలేదని చెప్పినప్పుడు దాన్ని సమాధానపరిచి ఆ వివాదం లేకుండా ఇంకొకరికి అవకాశం ఇవ్వకుండా చేయగలిగుంటే ఎంతో బాగుంటుందని నేను అనుకుంటున్నాను. కాబట్టి విజయ్ ప్రసాద్ రెడ్డి గారిని ఎవరైతే తప్పుపడుతున్నారో, లేక విజయ్ ప్రసాద్ రెడ్డి గారిని ఎవరైతే సమర్థిస్తున్నారో, ఇరు వర్గాల వారు కూడా మీరు చేస్తున్న పని ద్వారా దేవునికి మహిమ కలుగుతుందా? మీరు నన్ను అనొచ్చు,
తమ్ముడు, మేము చేసిన ద్వారా దేవునికి మహిమ రాలేదు, మరి నువ్వు చేసిన దాని ద్వారా దేవునికి మహిమ వస్తుందా అంటే, ఆ మహిమ రావాలన్న ఉద్దేశంతోనే మీరు ఒకరినొకరు దూషించుకోకుండా ఒకరినొకరు ప్రేమించుకొని అర్థం చేసుకొని శత్రువుకి చోటు ఇవ్వకూడదని నేను చెబుతున్నాను. దానికి ఎవరైనా ఒక్కరు ఇద్దరు బలహీనమైన సహోదరులు దీన్ని తీసుకొని వారు ప్రభు తట్టు తిరిగిన దాని ద్వారా తప్పకుండా దేవునికి మహిమ వస్తుందని నేను నమ్ముతున్నాను. నేను ఇప్పుడు మీ ఇరువురిని నేను ద్వేషిస్తలేదు, మీ ఇద్దరిలో నేను ఎవరిని తప్పు పట్టలేదు. ఇద్దరిలో జరుగుతున్న దాన్ని మాత్రము మీ దృష్టికి నేను తీసుకొని వస్తున్నాను. కాబట్టి ఆయన తన పరిధిని బట్టి తన మనసుకు అనిపించింది అతను చేశాడు. కానీ తన యజమాన్ని గనపరచాలని మాత్రమే బైబిల్ మనకు సెలవిస్తుంది తప్ప మనల్ని మనం సంతోషపెట్టుకోవాలని బైబిల్ మనకు సెలవించట్లేదండి. పౌలు గారు కూడా తిమోతితో చెప్తాడు, తిమోతి, సైనికుడు ఎప్పుడు కూడా తను తాను సంతోషపెట్టుకోవటానికి చూడడు, కానీ తను దండులో చేర్చుకున్న వాడిని సంతోషపెట్టవల్లని తన యజమాని సంతోషం కోసం జీవిస్తాడు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. యేసు ప్రభు దండులో మనమందరం సైనికులమండి. మన సంతోషం మనకు ముఖ్యం కాదు, మన ఘనత మన ముఖ్యం కాదు, మనల్ని ఇతరుల పొగడతో ముఖ్యం కాదు. కానీ మనల్ని ఎవరైతే దండులో చేర్చుకున్నాడో, ఎవరైతే తన రాజ్యంలోనికి మనల్ని చేర్చుకున్నాడో, ఎవరైతే తన కాడిని మన మీద మోపి నా సువార్తను సర్వలోకానికి ప్రకటించి వారి నా వైపు తీసుకురండి అని బాధ్యతను అప్పగించాడో, ఆ యజమానుడి సంతోషం కోసము మీరైనా నేనైనా అందరము కూడా జీవించవలసినదే. కాబట్టి ప్రభు అంటున్నాడు, మీరు భోజనము చేసినను పానము చేసినను ఏమి చేసినను సమస్తమును ఆయన మహిమ కొరకు చేయండి అని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ మనకు సెలవిస్తుంది. అంతేకాదండి, మరొక మాటను కూడా మనం చూసినట్లయితే కొలసీ పత్రికలో కూడా ఒక మాట రాయబడి ఉన్నది. ఆ మాటను కూడా జ్ఞాపకం చేసి నేను ముగిస్తానికి ప్రయత్నం చేస్తాను. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. కొలసీ పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. మరియు మాట చేతనే గాని క్రియ చేతనే గాని మీరు ఏమి చేసినను ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయండి. ఇక్కడ కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రియులారా, మరియు మాట చేత కానీ క్రియ చేత కానీ. విజయప్రసాద్ రెడ్డి గారు మాట్లాడుతూ ఆయన ఎప్పుడు చెప్తున్న మాట ఏంటంటే, నేను ఒక మాట నా మనసులో లేదు, ఏదో ఒక మాట నేను మాట్లాడాను, ఆ మాటనే మీరు అపార్థం చేసుకొని నన్ను తప్పుపడుతున్నారు. వీళ్ళకంటే అన్యులు మేలు. అన్యులు చాలా చక్కగా స్పందిస్తున్నారు. అన్నా, క్రైస్తవులు తిరిగి జన్మించబడిన వారు, అన్యులు ఇంకా తిరిగి జన్మించబడని వారు. వారు చెప్పేది మనకు ప్రామాణికం కాదు. వాళ్ళకేం తెలుసు, లోకంలో ఏది మంచో అది మంచి అనుకుంటారు. కానీ దేవుడి దృష్టిలో లోకం మంచి అనుకునేది దేవుడి దృష్టిలో మంచి కాదు. దేవుడు ఏమి చెప్పాడో అదే దేవుడి దృష్టిలో మంచి. అది మిగతా వారికి నచ్చకపోవచ్చు. యేసుప్రభు అన్నాడు, నేను కూడా ఒక మార్గము అంటే లోకం మొత్తం యేసుప్రభుని అమ్మడించేదే. ఆయన అన్నాడు, నేను కూడా ఒక మార్గము కాదు, నేనే మార్గం అనేలేకే లోకం ఆయన్ని ద్వేషిస్తుంది. ఇదేంటి, ఆయనే మార్గమా, ఆయనే సత్యమా, ఆయనే శివమా, ఆయన ఒక్కడే దేవుడా? అదే కదన్నా ఈరోజు యేసు ప్రభుని అన్యులైన వారు దూషించడానికి కారణమైంది. నేను కూడా ఒక దేవుణ్ణి, నేను కూడా ఒక మార్గాన్ని అని చెప్పుంటే ఈ పాటికి భారతదేశంలో ప్రతి ఇంటిలో యేసు ప్రభువు సంబంధించిన సాహిత్యము ప్రతి ఇంటిలో ఉండేదే. యేసు ప్రభు ఖచ్చితంగా చెప్పాడు, నేనే మార్గం, నేనే మార్గం, ఇంకా నేను తప్ప వేరొక మార్గము లేదని చెప్పాడు. కాబట్టి యేసు ప్రభుని లోకం దూషిస్తుంది. మనం కూడా ఆయన మార్గంలో వెళ్ళినప్పుడు ఆయనే మార్గము, ఆయనే నిజమైన దేవుడు, ఆయనే నిత్య జీవం అని ప్రకటించినప్పుడు ఖచ్చితంగా మనం లోకం దేశించింది. అయినప్పటికీ కూడా మనకు వాక్యంలో దేవుడు ఏదైతే చెప్పాడో దాన్ని మాత్రమే మనం చెప్పవలసిన బద్దులమై ఉన్నాం కదన్నా. కాబట్టి ఒకసారి మనం ఆలోచించినట్లయితే మాటే కదని మన మాటను మనం సమర్థించుకోకూడదు. కానీ ఇక్కడ అన్నాడు, ఇదిగో మరియు మాట చేత కానీ క్రియ చేత కానీ మీరు ఏమి చేసినను
మీరు ఏమి చేసినను ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయండి. మన మాటల ద్వారా దేవునికి మహిమ రావాలి, మన క్రియల ద్వారా దేవునికి మహిమ రావాలి, మన సంభాషణ ద్వారా దేవునికి మహిమ రావాలి. సమస్తము దేవుని మహిమ ద్వారా మనం అందించాలి. కాబట్టి పెద్దలైన వారు, మీరు గొప్పవారు, ఈరోజు యూట్యూబ్లో మాట్లాడుతున్న వారందరూ కూడా చాలా గొప్పవారు. మరి నేను చెప్తున్నాను, మీకంటే గొప్పవారు ఇంకా బయట ఉన్నారు. వారికి సరైన వనరులు లేక, ఎలా మాట్లాడాలో తెలియక, ఇతరుల్ని బాధ పెట్టడం ఇష్టం లేక, వారికి ఉన్న వాక్య జ్ఞానాన్ని వారి దగ్గరే పెట్టుకొని చిన్న చిన్న సంఘాలలో వారు పరిచర్య చేసుకుంటూ బతుకుతున్నారు. ఇలా గలిబిలి జరుగుతున్నప్పుడు చూడలేక నాలాంటి చిన్నవారు ఏదో వచ్చి 2 మాటలు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ప్రభుపేట పెద్దలైన మీకు, యోగ్యులైన వారికి, గనులైన వారికి, ప్రభు చేత పిలువబడి ఘనముగా వాడబడుతున్న వారికి ప్రేమతో నేను తెలియజేస్తున్నానన్న, మీకోసం కాదు, మిమ్మల్ని ఎమ్మడిస్తున్న వారిని దృష్టిలో పెట్టుకోండి. మిమ్మల్ని ఎమ్మడిస్తున్న వారినే కాదు, చిన్న విశ్వాసుల్ని మీరు దృష్టిలో పెట్టుకోండి. వీటన్నిటికంటే మీ యజమానుడైన దేవుణ్ణి దృష్టిలో పెట్టుకోండి. ఆ యజమానుడు అంటున్నాడు, మీరు భోజనము చేసినా, పానము చేసినా, మీరు ఏది చేసినా సమస్తమును నా మహిమ కొరకు చేయండి అని చెప్తున్నాడు. విజయ్ ప్రసాద్ రెడ్డి అన్న, మీరు సమస్తమును మీరు దేవుని మహిమ కొరకు చేసి ఉంటే మిమ్మల్ని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒకవేళ సమస్తము ద్వారా దేవునికి మహిమ రాకపోతే ఒక్కసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకొని లోపం ఏదన్నా ప్రభు మీకు తెలియచేస్తే తప్పకుండా మీ కిందన్న వారికి చెప్పి సమాధాన పడవలసిందిగా ప్రభుపేట మిమ్మల్ని బతిమలాడుతూ ఉన్నాను. అలాగే విజయ్ ప్రసాద్ రెడ్డి అన్నకి వ్యతిరేకంగా వీడియోస్ పెడుతూ ఆయన మాట్లాడింది తప్పు, ఆయన అన్యుల్లో కలిసిపోతున్నాడు, ఆయన తప్పుడు బోధకుడిగా మారిపోయాడు, అన్యుల్ని పొగుడుతున్నాడు, క్రైస్తవులైన వారిని దూషిస్తున్నాడు అని ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న వారికి కూడా ఒకసారి మనవి చేస్తున్నాను, మీరు చేస్తున్న దాని ద్వారా దేవునికి మహిమ కలుగుతుందా? మీ మాటల ద్వారా దేవునికి మహిమ కలుగుతుందా? గందరగోళం సృష్టించబడుతుంది. ప్రియ స్నేహితులారా, క్రైస్తవులు గలిబిలైపోతున్నారు. మీ దగ్గరికి వస్తే ఒక సమాధానం చెప్తున్నారు, అన్నవారి దగ్గరికి వెళ్తే ఒక సమాధానం చెప్తున్నారు, ఇంకో సేవకుడి దగ్గరికి వెళ్తే మరొక సమాధానం చెప్తున్నారు. అందరికీ వాక్యం తెలియదు కదా, అందరికీ సర్వసత్యం తెలియదు కదా. కాబట్టి యోగ్యమైన మనసుతో ఈ మాటలు ఆలకించాలని మీ అందరికి కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి సూటిగా నేను చెప్పదలుచుకున్న మాట ఏంటంటే, మనం అనుకున్న మంచి వేరు, దేవుడు అనుకున్న మంచి వేరు. మన దృష్టికి మనకు బాగానే ఉండొచ్చు. బైబిల్లో రాయబడింది, ఒకని మార్గము వాని దృష్టికి యథార్థంగా కనపడిద్దంట. సామెతల గ్రంథంలో రాయబడింది. సో మనం మాట్లాడేది మన దృష్టికి యథార్థంగా కనపడవచ్చు, మనల్ని అమ్మడించే వారికి యథార్థంగా కనపడవచ్చు. నేను ఇరు వర్గాలకి చెప్తున్నాను, ఒకరిని దృష్టిలో పెట్టుకొని నేను చెప్తలేదు. ఒకని మార్గము వాని దృష్టికి యథార్థంగా కనపడింది, తుదకు అది మరణానికి దారి తీస్తుందని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెలవిస్తుంది. ఈ దృష్టిలో, మీ దృష్టిలో ఇది యథార్థమే కావచ్చు, కానీ దేవుని దృష్టిలో ఇది ఎంత మాత్రం యథార్థము కాదు. ఇద్దరిలో, చెప్పిన వారిలో కానీ తప్పని చెప్పేవారిలో కానీ గర్వ ఆత్మ చోటు చేసుకొని మిమ్మల్ని భ్రమ పెట్టకుండా మీరు దేవుని ఆత్మకు లోబడి నేను చేసిన దాని ద్వారా దేవునికి మహిమ కలుగుతుందనే కొలమానముతో, ఈ కొలతతో మరి మనం చూసుకున్నట్లయితే తప్పకుండా మనం సత్యాన్ని గ్రహించిన వారిగా ఉంటాము. అంతేకాదు, మాట చేత కానీ క్రియ చేత కానీ మీరు ఏమి చేసినా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచూ చేయమని చెప్పాడు. కాబట్టి మన మాటలు, మన క్రియలే కాదు, సమస్తాన్ని దేవుడు చూస్తున్నాడు కనుక మరి విషయంలో పెద్దలైన వారందరూ కూడా మరి జోక్యం చేసుకొని ఈ వాదాన్ని ఇంతటితో ఆపివేసి ఒకరినొకరు దేశించుకోకుండా, ఒకరినొకరు దూషించుకోకుండా, ఒకరికి వ్యతిరేకంగా ఒకరు యూట్యూబ్లో పెట్టుకోకుండా సమాధానకరమైన వాతావరణంలో ఒకరినొకరు క్షమించుకుంటూ నా సహోదరుడు నాకంటే యోగ్యుడని ప్రభు వలె ఎంచుకొని ప్రభు మనసు కలిగి ఈ లోకంలో జీవించాలని నేను మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నానన్నా. మనం మన సొత్తు కాదు, మనకు నచ్చినట్లుగా బతకటానికి ఏ క్రైస్తవుడికి కూడా అధికారము లేదు. పరిశుద్ధ గ్రంథములో ప్రభు ఏ విధంగా జీవించమని మనకు బయలుపరిచారో ఆ విధంగా జీవించటమే మనకున్న హక్కు. అన్యుల దగ్గర కూర్చున్నప్పుడు
కొంచెం ఆశతూచి మాట్లాడాలన్న సంగతి మీరు చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థమవుతుందన్న. ఒకసారి పౌలు గారు కూడా ఫెలిక్సో ఎవరో ఒక రాజు దగ్గరికి తీసుకొని రాబడతాడు. అక్కడ పౌలు గారు ఏం చేశాడంటే, తను అన్యాయంగా చెరసాల్లో వేశారు, నాకు క్షమాభిక్ష పెట్టు, నన్ను జైలు నుంచి ఇడిపించని బతులాడుకుంటారేమోనని ఆ రాజు అనుకున్నాడు. కానీ పౌలు గారు ఆ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకొని అక్కడున్న రాజుకి, అక్కడ చుట్టుపక్కల ఉన్న వారందరికీ సువార్త ప్రకటించాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ సువార్త ప్రకటించినప్పుడండి అక్కడున్న ఆ రాజు పౌలు గారితో అంటాడు, ఎంత సులువుగా నన్ను క్రైస్తవుడిని చేయగలనుకుంటున్నావు సౌలా అని అడుగుతాడు. ఎంత సులువుగా నన్ను మత మార్పిడి లేక నన్ను క్రైస్తవుడిగా క్రీస్తులోనికి మార్చాలనుకుంటున్నావు అని చెప్పినప్పుడు పౌలు గారు అన్న మాట ఏంటో తెలుసండి, మీరే కాదు, ఇగో నాకేయబడి నీ సంకెళ్ళు ఇక్కడ ఉన్న వారందరూ కూడా నా వలే క్రీస్తు ప్రేమను తెలుసుకొని క్రీస్తు రక్తం ద్వారా కడగబడి నీతిమంతులుగా తీర్చబడి నిత్య జీవానికి వారసులు కావాలని నేను ఆశపడుతున్నానని మన స్నేహితుడు, మనం ఎవరినైతే అపోస్తలుడైన పౌలు బోధన పట్టుకున్నామని చెబుతున్నామో ఆ పౌలు సాక్ష్యము మన కళ్ళ ముందు కనపడుతుంది కదన్నా. రాజుల ముందు నిలబడినప్పుడు కూడా వారు క్రీస్తునే గనపరిచారు, క్రీస్తునే ఆరాధించారు, క్రీస్తు నామాన్నే వారు గనపరిచారు. వారికంటే మనం గొప్పవారం కావు గనక దయచేసి క్రైస్తవులందరూ కూడా ఈ విషయాలు జ్ఞాపకం చేసుకొని, ఏదో నేను ఎవరిని తప్పు పట్టడానికి ఈ మాటలు నేను మాట్లాడలేదు, నేను చిన్నవాడిని కాబట్టి ఒకవేళ ఏదన్నా నేను తప్పుగా మాట్లాడితే దయతో నాకు తెలియచేయండి, నేను సరి చేసుకుంటాను కూడా నేను సిద్ధంగా ఉన్నాను. ప్రభు చిత్తమైతే క్రైస్తవ లోకంలో జరుగుతున్న అనేకమైన గలిబిలి గురించి ప్రభు నాకు పెట్టిన భారం కొలది నేను కూడా మాట్లాడాలని నేను ఆశపడుతున్నాను. నాకు కూడా 27 సంవత్సరాలుగా ప్రభుతో ఎమ్మడించిన అనుభవం ఉంది. లేఖనాల పట్ల సరైన అవగాహన ఉంది. ఏది మంచో ఏది చెడో, దేవుని దృష్టిలో ఏది మంచో ఏది చెడో చెప్పగలిగిన జ్ఞానం ఉంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలను తేలిగ్గా తీసుకోకుండా మీరు వినండి, ఇతరులకు పరిచయం చేయండి. మనమందరం కూడా ఒక దేహం అందల అవయవాలం. మనమందరం కూడా ఎవరు వేరువేరు కాదు. వికేఆర్ గారు ఆయన ఆ పదాన్ని వాడలేదు, విజయప్రసాద్ రెడ్డి గారు ఆ పదాన్ని వాడాడు. ఇతరులు అనిల్ జాన్సన్ గారు కానివ్వండి, జాన్ కొయ్య గారు కానివ్వండి, అనిల్ గారు కానివ్వండి, ఆ పదాలు వాడలేదు. అంత మాత్రాన మనం క్రీస్తులో వేరైన వారం కాము. క్రీస్తు దేహంలో మనం అందరం అవయవాలము. ఒకరికి ఒకరికి సహాయం అవసరం ప్రియులారా. నువ్వు ఒక్కడవే క్రీస్తు దేహం కాదు, మనం అందరం కూడా క్రీస్తు దేహమే. కాబట్టి ఒకరికి బాధ కలిగితే దేహం మొత్తంకి బాధ కలిగినట్లే, ఒకరికి ఘనత కలిగితే దేహం మొత్తానికి ఘనత కలిగినట్లే. కాబట్టి మనకు శిరస్సు క్రీస్తు గనుక ఆయన ఘనతే మన ఘనత. ఆయన గణపరచబడినప్పుడే సంఘం గణపరచబడింది. కాబట్టి మీరు ఎవరికి వారుగా నా సపరేటు, నా బోధ వేరు, నా దేవుడు వేరు, నా సంఘం వేరు, ఇలాగ దయచేసి మీరు మాట్లాడొద్దండి. క్రీస్తు విభజింపబడలేదు. పౌలు గారు మన కొరకు సిలువేయబడలేదు. పౌలు నామములో మనం బాప్తిసం పొందలేదు. మొదటి కొరింథీ పత్రికలు మాటలు రాయబడుతూ ఉంటాయి. కాబట్టి అప్పుడు కూడా కొంతమంది మేము పౌలు వారం అని చెప్పుకున్నారంట, కొంతమంది లేదు మేము కేఫా వారం అని చెప్పుకున్నారంట, కొంతమంది మేము అపోలో వారం అని చెప్పుకున్నారంట, కొంతమంది క్రీస్తు వారం అని. మొదటి శతాబ్దంలో పౌలు గారు వాక్యం చెప్తున్న కొరింథీ పట్టణంలోనే 4 గ్రూపులుగా మారిపోయారండి. ఈరోజు కూడా మీరు చూడండి, కొంతమంది మేము విజయప్రసాద్ రెడ్డి గారికి సంబంధించిన వారము, ఆయన ఏమనంటూ మేము ఊరుకోము అంటున్నారు. కొంతమంది ఇదిగో మేము అనిల్ జాన్సన్ గారిని వెంబడిస్తున్నాం, మేము కొంతమంది ఇగో జాన్ కొయ్య గారికి సంబంధించిన వారము, ఇగో మేము కొంతమంది అనిల్ గారికి సంబంధించిన వారము, మేము కొంతమంది వికేఆర్కి సంబంధించిన వారము. దయచేసి నన్ను తప్పుగా అనొద్దు, నేను ఈ పేర్లని ఉదాహరణగా చెప్తున్నాను అంతే. వారికి ఫాలోవర్స్ ఉన్నారు, వాళ్ళ పేర్లు చెప్పుకున్నారు అన్నది నా ఉద్దేశం కాదు. కాబట్టి మనం చెప్పుకోవాల్సిన ఒకే ఒక్క వ్యక్తి ఎవరున్నారంటే మేమందరము క్రీస్తుకు సంబంధించిన వారము. దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మనమందరము క్రీస్తుకు సంబంధించిన వారము. క్రీస్తు మన కొరకు ప్రాణం పెట్టాడు. క్రీస్తు మరలా తిరిగి రాబోతున్నారు గనుక మీరు భోజనము చేసినను పానము చేసినను సమస్తమును ఆయన మహిమార్థం చేద్దాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడు అయిన ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామాన్ని బట్టి మేము స్తుతిస్తున్నామయ్యా. 3 దినాల నుంచి క్రైస్తవ లోకంలో జరుగుతున్న గలిబిలి గురించి ఆలోచించినప్పుడు ఎంతో బాధ, ఎంతో వేదన కలుగుతున్నది ప్రభువా. ఏమి చేయలేకపోతున్నామే, ఎవరికి చెప్పలేకపోతున్నామన్న సందర్భంలో
ఈ మాటలు నాకు జ్ఞాపకం చేసావు. నాకున్న భారాన్ని బట్టి నీ ప్రియబిడ్డలకు ప్రభువా నీ మాటలు నేను వివరించాను నాయన. తగు రీతిలో నేను చెప్పలేదన్న విషయం నాకు తెలుసు నాయన. ఆ మాటలను బట్టి వారి హృదయాలు కఠినపరచపడకుండా మీ ఆత్మ ద్వారా ఆ మాటలను అభిషేకించండి ప్రభువా. పెద్దవారు ఈ మాటలు వినకపోయినప్పటికీ వారిని వెంబడిస్తున్న చిన్నవారు మనుషులను బట్టి అతిశయపడకుండా మా కొరకు చనిపోయిన మిమ్మల్ని బట్టి అతిశయించినట్లుగా మాకు జ్ఞాన హృదయాన్ని కలుగు చేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. అలాగే నీ నామపేట చేస్తున్న పరిచర్యని నీ సేవకులైన వారిని మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాను. విజయప్రసాద్ రెడ్డిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను. వారి ద్వారా మీరు జరిగిస్తున్న పరిచర్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను. అన్యులకు వ్యతిరేకంగా ప్రభువా నీ సువార్త మీద దాడి జరిగినప్పుడు నీ పక్షంగా రోషము కలిగి జీవించడానికి బిడ్డలకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను. అలాగే ప్రభు అని జాన్సన్ గారిని బట్టి నీ కొందనాలు. నీ నిమిత్తం వారు జైలు పాలయ్యారు ప్రభువా. నీ కొరకు నిలబడ్డారు తండ్రి, నీ కొందనాలు స్తోత్రాలు. అలాగే జాన్ కొయ్య గారిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం నాయన. అనిల్ గారిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను ప్రభువా. నీ బిడ్డలైన వారు నాయన అయా మతోన్మాదులు నాయన బైబిల్ మీద మీ క్యారెక్టర్ మీద దాడి చేసినప్పుడు వారి ప్రాణాలకు తెగించి నిలబడి నీ పక్షంగా ప్రభువా వారి వాదనలు ఖండించి సత్యాన్ని సంఘానికి తెలియజేసి ఎంతోమంది విశ్వాసులను బలపరచడానికి నీ బిడ్డల్ని మీరు బలంగా వాడుకున్నారు ప్రభువా. వారందరిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను నాయన. వికేఆర్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను ప్రభువా. ఎంతమంది అయితే బిడ్డలు యథార్థ హృదయం కలిగి నిన్ను వెంబడిస్తున్నారో వారందరినీ మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. సాతాను తన కుయుక్తి ద్వారా తండ్రి అయా ఈ బిడ్డల్లో అనైక్యత సృష్టించి గందరగోళాన్ని సృష్టించి వీరిని వీరే దూషించుకున్నట్లుగా వీరిని బట్టి నీ నామం అన్యజనుల మధ్య అవమానపరచబడినట్లుగా వాడు చేయాలని ప్రయత్నం చేస్తుండగా ప్రతి అంధకార శక్తుల బలమును ప్రతి చీకటి కార్యాల్ని యేసు నామములో గద్దిస్తున్నాం ప్రభువా. నీ ఆత్మ కలిగించు ఐక్యత మా అందరి మీద కుమ్మరించబడునుగాక. పరిశుద్ధాత్మ శక్తి మమ్మల్ని ఆవరించునుగాక. ఆత్మచేత మేము ఏకము చేయబడుదుముగాక. కృప చూపించమని ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని దీవించమని స్తోత్రములు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రియ స్నేహితులారా, ఈ వాక్యం విన్న మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ మాటలు ఎవరినో బాధ పెట్టాలనే ఉద్దేశంతో కాదు, కానీ నా వంతు నేను ప్రభు పనిచేయాలనే ఉద్దేశంతో ఈ మాటలు పంచుకోవటం జరిగింది. ఈ మాటలు విన్న తర్వాత ఇవి క్రైస్తవ లోకానికి అవసరం అని అనుకుంటే తప్పకుండా నీ పొరుగు వారికి ఈ విషయాన్ని షేర్ చేయండి. ఎందుకంటే మేము చిన్నవారం కాబట్టి ఇది అందరి దగ్గరికి వెళ్ళదు. మీ వంతు పనిగా మీరు దేవుని కొరకు ఈ పనిని మీరు ఉపయోగపరుచుకోవాలని తెలియజేస్తూ, చెప్పబడిన మాటల్లో మీకేమైనా అభ్యంతరం ఉంటే దయతో తప్పకుండా నన్ను సంప్రదించండి. మీకున్న ప్రతి సమస్యకు లేక ఏదైతే మీకు అర్థం కాలేదో దానికి మీకు ఎవరిని ఇవ్వటానికి నేను ఇష్టపడుతున్నాను. నా కొరకు భవిష్యత్తులో నేను చేస్తున్న పరిచర్య కొరకు తప్పకుండా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనల్ని ఆశీర్వదించి ఆయన చిత్తానుసారంగా నడిపించును గాక. ఆమేన్.